ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇంటింటికి ఓటర్ల జాబితా వెరిఫికేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే కండక్ట్ చేస్తుంది కదా. దీనికి సంబంధించి ఇప్పటికే మనం వీడియో అయితే చేసుకున్నాం. అలా ఆ వీడియో కింద చాలామంది కమెంట్స్లో వారికి ఉన్నటువంటి డౌట్స్ని అయితే అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మొదటి ప్రశ్న వచ్చేసి కేవలం 2002 సంవత్సరాన్ని మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫామ్స్లో 2002 సంవత్సరంలో ఎవరికైతే ఓటు ఉందో వారి యొక్క వివరాలు మాత్రమే ఎందుకు అడుగుతున్నారని ఒకరైతే అడగడం జరిగింది. నాకు కూడా సేమ్ అదే డౌట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాత లిస్టులు ఇన్ని ఉండగా కేవలం 2002 సంవత్సరాన్ని మాత్రమే, అంటే ఆ సంవత్సరంలో ఉన్నటువంటి లిస్టును మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకుని ఈ సర్వే అయితే చేస్తున్నారని ఆ పర్సన్ యొక్క డౌట్ అనమాట. దానికి సమాధానం చూసినట్లయితే 2002 సంవత్సరంలో ప్రెజెంట్ ఇప్పుడు ఏ విధంగా ఇంటింటికి ఓటర్ల జాబితా వెరిఫికేషన్ అనేది జరుగుతుందో అదే విధంగా 2002 సంవత్సరంలో కూడా ఇంటింటికి ఓటర్ల జాబితా వెరిఫికేషన్ అయితే చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన ఓటర్ల జాబితా వెరిఫికేషన్‌లో చాలా బాగా జరిగిన ఓటర్ల జాబితా వెరిఫికేషన్ వచ్చేసి 2002 సంవత్సరంలో అయితే జరిగింది. సో, అందుకోసమే 2002 సంవత్సరంలోని, అంటే ఆ సంవత్సరంలో వచ్చిన ఓటర్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చేపడుతుంది. అక్కడ 2002 సంవత్సరంలో అంత ఎగ్జాక్ట్‌గా ఓటర్ లిస్ట్ అయితే ఉంది కాబట్టి ఆ సంవత్సరంలో ఓటు కలిగిన వ్యక్తులు ఒకవేళ బతికుంటే వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎక్కడున్నారు, అలాగే వాళ్ళ వారసులు ఎక్కడున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అయితే తెలుస్తాయి. అంటే వలస వెళ్ళిపోయారా, లేదా అదే ఊర్లో ఉంటున్నారా, ఇలాంటి వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అయితే తెలుస్తాయి. అందుకోసమే ఆ సంవత్సరాన్ని బేస్‌గా తీసుకొని ఈ వెరిఫికేషన్ అయితే చేపడుతున్నారు. ఇక అదే వ్యక్తి అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే, ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు మాత్రమే ఫిల్ చేసి ఇవ్వాలా, లేదంటే పాత వాళ్ళు కూడా ఫిల్ చేసి ఇవ్వాలని అయితే అడుగుతున్నారు. ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి ఇప్పటివరకు బిఎల్ఓ యాప్‌లో, అంటే ఓటర్ లిస్ట్‌లో ఇప్పటివరకు ఎవరి పేరైతే నమోదై ఉందో వారందరూ కూడా తప్పకుండా ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్‌లో వారి యొక్క వివరాలనేవి ఫిల్ చేసి ఇవ్వాలి. కొత్త, పాత అనేది ఏమీ లేదు. ఓటర్ లిస్ట్‌లో ఇప్పటికే మీ యొక్క పేరుంటే తప్పకుండా ఎన్యూమరేషన్ ఫార్మ్స్‌లో మీ వివరాలైతే ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మరొక ప్రశ్న చూసినట్లయితే ఓటర్ లిస్ట్‌లో పేరైతే ఉంది కానీ అక్కడ పేరైతే తప్పుగా ఉంది. అలాగే పార్ట్ నంబర్ అయితే వేరే పార్ట్‌లోకైతే ఓటైతే వెళ్ళిపోయిందని అయితే అడుగుతున్నారు. అవి ఏ విధంగా మార్చుకోవాలని అయితే ప్రశ్న అయితే అడిగారు. దానికి సమాధానం చూసినట్లయితే ఓటర్ జాబితాలో మీ పేరనేది మార్చుకోవడానికి, అలాగే మీ యొక్క పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది మార్చుకోవడానికి తప్పకుండా ఫార్మ్ 8 అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మీరు పేరు మార్చుకోవడానికి ఒకసారి, అలాగే పోలింగ్ స్టేషన్ మార్చుకోవడానికి మరొకసారి, ఈ విధంగా 2 సార్లు అయితే ఫార్మ్ 8 అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక బిఎల్ఓ అయితే ఒక ప్రశ్న అయితే అడిగారు. అది ఏంటంటే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి డూప్లికేట్ ఎంట్రీస్‌కి, అంటే ఒకే వ్యక్తికి 2 ఓట్లున్న వాళ్ళకి, అలాగే చనిపోయిన వాళ్ళకి, అలాగే వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసాయి కదా. మరి అలాంటివి ఏం చేయాలని అయితే అడుగుతున్నారు. అలాంటి వాటి కోసం బిఎల్ఓ లాగిన్‌లో ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. అన్‌ట్రేసబుల్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ఎవరు ఎవరైతే చనిపోయారో, లేదా వేరే రాష్ట్రానికి వలస వెళ్లారో, లేదా 2 ఓట్లు కలిగి ఉన్నారో, ఇలాంటి వారందరికీ కూడా మార్క్ యాజ్ అన్‌ట్రేసబుల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది బిఎల్ఓ లాగిన్‌లో. ఆ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు చెప్పుకున్న ఆప్షన్‌లతో పాటు ఇంకా ఎక్స్‌ట్రాగా ఆప్షన్‌లొస్తాయి. అంటే ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, ఇలాంటి కొన్ని ఆప్షన్‌లయితే ఉన్నాయి. వారు ఏ రీజన్ వల్ల మీరు ఫార్మ్ అనేది ఫిల్ చేయలేకపోయారో ఆ రీజన్ అనేది సెలెక్ట్ చేసి బిఎల్ఓ యాప్‌లో ఆహ్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేసి ఎన్యూమరేషన్ ఫార్మ్‌ని అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేయొచ్చు. అలాగే మరొక ప్రశ్న ఏంటంటే 2002 ఓటర్ జాబితాలో మా పేరైతే ఉంది గానీ, మా పేరనేది అప్పటి జాబితాలో తప్పుగా ఉంది. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్‌లో మేము కరెక్ట్‌గా రాసివ్వచ్చా అని అయితే అడుగుతున్నారు. మీరైతే కరెక్ట్‌గా అయితే రాసివ్వద్దు. ఎన్యూమరేషన్ ఫామ్‌లో కేవలం 2002 ఓటర్ జాబితాలో ఏ విధంగా పేరు, తండ్రి పేరు ఇలాంటి వివరాలు ఉన్నాయో అదే విధంగా ఎన్యూమరేషన్ ఫామ్‌లో తప్పుగా ఉంటే తప్పుగానే రాసివ్వండి. ఆ విషయాన్ని మీ యొక్క బిఎల్ఓకైతే తెలియజేయండి. ఎందుకంటే బిఎల్ఓ వచ్చేసి మీరు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్‌ని తీసుకొని తిరిగి ఆన్‌లైన్ అయితే చేయాలి. అలా ఆన్‌లైన్ చేసేటప్పుడు అక్కడ 2002 ఓటర్ జాబితాలో ఉన్నటువంటి పేరుకే మ్యాప్ చేస్తారు కాబట్టి అక్కడ పేరనేది తప్పుగా వచ్చి కనిపించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఆ విషయాన్ని బిఎల్ఓకి చెప్పి అక్కడ వివరాలైతే పూర్తి చేస్తే మంచిది. అలాగే మరొకరు ఏమని అడిగారంటే 2002 ఓటర్ జాబితాలో పేరు వెతుక్కోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు కదా. అక్కడ వివరాలైతే ఓపెన్ అవుతున్నాయి. కానీ పక్కనే వాళ్ళ ఫోటో కూడా ఇస్తే ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని అయితే అడిగారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2002 ఓటర్ జాబితా టైంకి అప్పటికి ఓటర్ జాబితాలో ఓటర్ల ఫోటోలయితే లేవు. అందుకోసమే 2002 ఓటర్ జాబితాలో మనకి వాళ్ళ యొక్క ఫోటోలయితే కనిపించడం లేదు. రీజన్ అయితే ఇది. లేదంటే 2002 ఓటర్ జాబితాలో ఫోటోలయితే కనిపించేవి. అప్పటికి, అంటే ఆ టైంకి 2002 ఓటర్ జాబితాలో అప్పటికే వాళ్ళ యొక్క ఫోటోలనేవి, అంటే ఓటర్ల ఫోటో అనేవి ఆ టైంలో తీసుకోకపోవడం వల్ల
ఓటర్ల జాబితాలో లేకపోవడం వల్ల ప్రెజెంట్ మనం సెర్చ్ చేస్తే వాళ్ళ యొక్క ఫోటోలు అయితే కనిపించడం లేదు. అలాగే మరొక డౌట్ ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసినప్పుడు ఆ ఫామ్ అనేది ఇంగ్లీష్‌లో రాయాలా? తెలుగులో రాయాలా? ఇదైతే అడుగుతున్నారు. అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది తెలుగులో ప్రింట్ ఔట్ అయితే వచ్చింది కాబట్టి తెలుగులో రాయండి. కాకపోతే ఆ అప్లికేషన్‌లు ఆన్‌లైన్ చేసేటప్పుడు ఇంగ్లీష్‌లో డేటా అయితే వస్తుంది. సో, అది మీ ఇష్టం. మీరు తెలుగులో రాస్తారా? ఇంగ్లీష్‌లో రాస్తారా? అనేది మీ ఇష్టం. మీరు ఏదో ఒక విధంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇవ్వచ్చు. అందులో ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంగ్లీష్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉండకూడదు అనుకుంటే గనక ముందుగా బిఎల్ఓకి చెప్పి ఇలాగా మా పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే జరగొచ్చు. కాబట్టి ఈ విధంగా సరిగ్గా ఎంటర్ చేయండి అని బిఎల్ఓకి అయితే చెప్పండి. మేబీ అక్కడ ఇంగ్లీష్‌లో కూడా రాసుకొని వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక డౌట్ ఏంటంటే నాకు 2002లో ఓటైతే లేదు. కానీ 2003లో ఉన్నటువంటి ఓటర్ ఐడీ అయితే ఉంది. ఆ వివరాలు ఇవ్వచ్చా అని అయితే అడుగుతున్నారు. ఆ వివరాలైతే ఇవ్వొద్దు. ఎందుకంటే 2002లో అప్పటికే ఓటర్ల జాబితా వెరిఫికేషన్ అయితే జరిగింది. ఆ వెరిఫికేషన్ తర్వాత ఓటర్ల జాబితాలో అంటే 2003 సంవత్సరం వచ్చే టైంకి ఆ సీరియల్ నంబర్‌లో మార్పులు జరగొచ్చు. అలాగే సిరీస్‌లో కొన్ని మార్పులైతే జరిగి ఓటర్ల లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అంటే అప్పటి వరకు ఏపీ సిరీస్‌తో ఉండేవి. తర్వాత ఆల్ఫాబెటికల్, న్యూమరికల్ కలిసి లిస్టులైతే వచ్చాయి. అంటే యూ/ఓ అని, ఎంఎన్‌టీ అని, జెడ్‌డీవీ అని ఏదో ఒక సిరీస్‌తో ఓటర్ల జాబితా అయితే తర్వాత రిలీజ్ అయింది 2003 ఆ తర్వాత. కాబట్టి మీరైతే 2002లో పేరుంటే మాత్రమే ఆ వివరాలైతే ఇవ్వండి. 2003లో వివరాలైతే ఇవ్వొద్దు. 2002లో వివరాలు లేకపోతే మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటి వారి వివరాలైతే ఇవ్వండి. అలాగే మరొక డౌట్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ వివరాలు ఇవ్వొచ్చా అని అయితే అడుగుతున్నారు. అంటే ఉదాహరణకి నేనైతే ఉన్నాను. నాకు 2002లో ఓటు లేదు. మా పేరెంట్స్ వివరాలైతే ఇస్తాను 2002లో ఓటు ఉంటే గనక. ఒకవేళ మా తల్లిదండ్రులకు కూడా 2002లో ఓటు లేకపోతే మా నానమ్మ, తాతయ్య వాళ్ళైతే వివరాలైతే ఇస్తాను. ఒకవేళ వాళ్ళకి కూడా ఓటు లేకపోతే ఏం చేస్తాం? అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే చూడాలి. ఆ సైడు కూడా వివరాలైతే ఇవ్వచ్చు. ఎప్పుడు తల్లి, తండ్రి, నానమ్మ, తాతయ్య వీరి వివరాలు లేని సందర్భంలో అమ్మగారి రిలేటివ్స్ అమ్మగారి సైడే ఉన్నటువంటి అమ్మమ్మ, తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలైతే ఇవ్వచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగే మరొక డౌట్ ఏంటంటే చనిపోయిన వారి వివరాలు ఇవ్వొచ్చా అని అయితే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను. నాకు 2002లో ఓటు లేదు. అలాగే మా పేరెంట్స్‌కి కూడా ఓటు లేదు. కానీ మా నానమ్మకి 2002 ఓటర్ల లిస్ట్‌లో ఓటైతే ఉంది. కానీ ప్రెజెంట్ మా నానమ్మ లేదు. ప్రెజెంట్ మా నానమ్మ అయితే లేదు గానీ 2002లో ఆవిడకి ఓటైతే ఉంది. అలాంటి సందర్భంలో వారి యొక్క వివరాలు ఇవ్వొచ్చా అని అయితే అడుగుతున్నారు. తప్పకుండా ఇవ్వచ్చు. ప్రెజెంట్ ఆ పర్సన్ ఆ ఓటర్ బ్రతికున్నా లేకపోయినా సరే వాళ్ళకి 2002 ఓటర్ లిస్ట్‌లో పేరనేది ఉంటే గనక వారి యొక్క వివరాలైతే ఇవ్వచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు.